ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటా అపార్థం? మనమిద్దరం ప్రేమలో ఉన్నాం. మనమిద్దరం ప్రేమలో ఉన్నాం. మనమిద్దరం ప్రేమలో ఉన్నాం. ప్రేమలో ఉన్నాం. ప్రేమలో ఉన్నాం. ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. ఒకరు ఇష్టపడుతున్నాం. ఇష్టపడుతున్నాం. ఓ, తన పేరు దీప్తినా? అంటే తన వల్ల రుద్ర అకాడమీకి గుర్తింపు, పేరు అన్నీ వస్తాయంటాం. అంటే రుద్ర ఫేమ్ కూడా తిరిగొచ్చినట్టే అవుతుంది కదా? లిసన్ కేర్ఫుల్లీ. రుద్ర స్టూడెంట్ దీప్తి గురించి నాకు అన్ని వివరాలు కావాలి. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, స్టడీ, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్. I'll call you back. మా అత్తయ్య గారు శకుంతలాదేవి గారు. తెలుసు. రుద్రప్రతాప్కి కన్న తల్లి కంటే ఎక్కువ. నమస్కారం అండి. రండి కూర్చోండి. నేను మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు, కానీ మీ గురించి నాకు బాగా తెలుసు. నాకు కూడా నీ గురించి పూర్తిగా తెలుసు. రుద్రని ప్రాణంగా ప్రేమించావని కూడా తెలుసు. మీరు గమనిస్తే మనిద్దరిలో ఒక సిమిలారిటీ ఉందండి. మనిద్దరం ఒకప్పుడు రుద్రాన్ని ఎంత ఇష్టపడ్డాం, ఇప్పుడు ఇద్దరం ద్వేషిస్తున్నాం. ఒకే సంఘటనతో రుద్ర తల్లిగా మీ ప్రేమని, ప్రేమించిన అమ్మాయిగా నా ప్రేమని పోగొట్టుకున్నాడు. అందుకే మీరిద్దరూ కలవాలనే ఈ మీటింగ్ అరేంజ్ చేశాను. దీనివల్ల మీ ఇద్దరికి ఉపయోగం ఉంటుంది. పారుకు అర్థం కాలేదనుకుంటా. అత్తయ్య గారు, మనం ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటో పారుకి చెప్పండి. నేనిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే, మా రుద్రని పెళ్లి చేసుకుని మా ఇంటికి కోడలిగా వస్తావా అని అడగడానికి వచ్చాను. వీరుబ్రో, పారుతో ప్లాన్ అంతా చెప్పానని చెప్పావు. మరి పారు ఏంటి ఏ క్లూ లేకుండా షాక్ అయినట్టు చూస్తుంది? శకుంతల అత్తయ్య ముందు ఓపెన్ అవ్వకూడదని అనుకుంటా. తను ఓకే చెప్తుంది. డోంట్ వరీ. నేనిలా అడగడం నీకు ఆశ్చర్యం అనిపించొచ్చు, కానీ నా కుటుంబ గౌరవం కాపాడాలి అంటే నీలాంటి గొప్పింటి అమ్మాయి, రుద్రకి సరి సమానమైన అమ్మాయి జోడీగా రావాలి. అందుకే ఈ ప్రపోజల్. ఏమంటావ్? సారీ ఆంటీ, నాకిష్టం లేదు. నేను రుద్రని పెళ్లి చేసుకోవటం కుదరదు. ఏం ఆలోచిస్తున్నారు సార్? నువ్వు చెప్పిన సమాజం గురించి ఆలోచిస్తున్నాను. అభిమానాన్ని కూడా అపార్థం చేసుకుంటున్నారు అంటే ఈ సమాజం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఈ సమాజానికి మన అభిప్రాయంతో సంబంధం లేదు కదా సార్. ఎవరికి అనిపించింది వాళ్ళు అనుకుంటారు. మరి నువ్వేమనుకుంటున్నావు? దేని గురించి సార్? అదే మన గురించి. మన గురించా? ఐ మీన్ మన గురించి సమాజం ఏమనుకుంటుందో అన్నావు కదా, దాని గురించి. నేనేమనుకోవడం లేదు సార్. పోనీ నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? మిమ్మల్ని ఇష్టపడ్డాను అని చెప్పాలా? నేను మీకు దగ్గరైతే నా వల్ల మీరు మాటలు పడతారని నా ఇష్టాన్ని చంపుకున్నానని చెప్పాలా? ఏం ఆలోచిస్తున్నావు గంగా? ఏం లేదు సార్. మీరు చాలా మంచివారు. ఎవరికైనా సహాయం చేయాలని చూస్తారు. మీ బాధ్యతలకి
కట్టుబడి ఉంటారు. అంతేనా? లేకపోతే క్రేజీ కాశ్మోరా, డిటెక్టివ్, హిట్లర్ ఇలాంటి అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? ఆహా, అది మీ గురించి పూర్తిగా తెలియనప్పుడు అలా అనుకున్నాను. తెలిసాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. అంటే నీకు నా మీద మంచి అభిప్రాయం ఉందన్నమాట. అవును సార్. నువ్వంటే నాకు కూడా మంచి అభిప్రాయమే ఉంది, అభిమానము ఉంది. సో మనిద్దరికీ ఒకరి పట్ల ఒకరికి అభిమానం ఉంది, అంతే తప్ప మన మధ్య ప్రేమ లేదు. ఒకవేళ ఎవరైనా అడిగితే కూడా ఇదే విషయం వాళ్ళకి చెప్పు. అపార్థాలకి అనుమానాలకి తల వంచాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సార్, ఇప్పుడు నానివన్నీ ఆలోచించేంత ప్రశాంతంగా లేను సార్. బాగా కష్టపడాలి, సంపాదించాలి, మా అమ్మకి వైద్యం చేయించాలి, మా నాన్న అప్పు తీర్చాలి. నాకు చాలా బాధ్యతలున్నాయి సార్. వీటి గురించి ఆలోచిస్తేనే నాకు చాలు. చూడు, నీ బాధ్యతలు అంత ఈజీగా తీరేవి కావు. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీ కష్టంతో, నీ డబ్బులతో నీ బాధ్యతలు తీరిపోతాయి. ఎలా సార్? నువ్వు బాక్సర్ కావాలి. నేనా? ఏమంటున్నారు సార్? అవును గంగా, నువ్వు రౌడీలతో ఫైట్ చేస్తున్నప్పుడు నేను నీ పంచెస్ గమనించాను. నీలో బాక్సర్ అయ్యే స్పార్క్ ఉంది. నిన్ను నేను ట్రైన్ చేస్తాను, నెంబర్ 1 బాక్సర్ని చేస్తాను. బాక్సింగ్ నేర్చుకో గంగా. నువ్వు గెలిచి ఎదిగే కొద్దీ నీకు స్పాన్సర్స్ వస్తారు, ప్రైజ్ మనీ గెలవచ్చు, అది కూడా లక్షల్లో. అప్పుడు నీ బాధ్యతలు నెరవేర్చడం, అప్పులు క్లియర్ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. బాక్సింగ్ నేర్చుకుని ఛాంపియన్ అవుతానని నాకు మాటివ్వు గంగా. బహుశా నేను రుద్ర సంతోషం కోసమో లేదా నిన్ను పెళ్లి చేసుకుంటే తన గౌరవం ఎక్కడ పెరుగుతుందోనని ఈ ప్రపోజల్ పెట్టాననుకుంటున్నావేమో. కాదు, రుద్ర నిన్ను మించి ఎదగకూడదనే పంతంతో ఉన్నావన్న సంగతి నాకు తెలుసు. నీ పంతం నెరవేరాలంటే నువ్వు రుద్రకి భార్యవి కావాలి, తనని అదుపులో ఉంచుకోవాలి. అర్థమైందనుకుంటా? అర్థమైందంటీ. కానీ నేనిప్పుడు ఒక ఛాంపియన్కి భార్యని కావాలనుకున్నాను, ఎక్స్ ఛాంపియన్ కాదు. ఇదేంటి బ్రో, పారు ప్లేట్ ఫిరాయించింది? నో ఇషిక, పారు ఇలా మాట్లాడుతుందంటే తనేదో స్ట్రాటజీలో ఉందని అర్థం. లెట్స్ వెయిట్. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. నువ్వన్నట్టే రుద్ర ఇప్పుడు ఛాంపియన్ కాదు, ఒప్పుకుంటాను. కానీ రుద్ర కెరీర్ని వదిలేయడం అనేది జరగదు.